ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు త్రివిక్రమ్ గారి పైన ఎటువంటి హేట్రెడ్ లేనే లేదు. ఇన్ఫాక్ట్ ఈ మాటల మాంత్రికుడు అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. డీటెయిల్డ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. మీరు ఒక స్వీట్ తిన్నారు అని అనుకోండి, మీకు అది బాగా నచ్చుతుంది. మీరు వెంటనే అదే స్వీట్ని ఇంకొక పీస్ తిన్నారంటే మీకు ఫస్ట్ టైం వచ్చినంత సాటిస్ఫాక్షన్ రాదు. బట్ మళ్ళీ మీరు ఇంకొక పీస్ అదే స్వీట్ని తింటే కనుక మీకు ఆ స్వీట్ మీద ఉన్న ఇష్టం పోతుంది. అండ్ ఇంకొక పీస్ కానీ తిన్నారు అంటే మీకు ఆ స్వీట్ మీద చిరాకు వచ్చేస్తుంది. అలాంటి ఈ వెగటు స్టేజ్కి దగ్గరలో ఉన్నారు త్రివిక్రమ్ గారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కి త్రివిక్రమ్ గారి సినిమా కెరీర్కి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? చూపిస్తానండి. త్రివిక్రమ్ గారు ఆయన కెరియర్లో ఇప్పటి వరకు 12 సినిమాలను డైరెక్ట్ చేశారు. వాటిలో ఆయన 7 సినిమాలని ఒకే స్టోరీ కన్ఫ్లిక్ట్తోనే తీశారు. అదేంటి అంటే, ఒక ఫ్యామిలీ కష్టాల్లో ఉంటారు, హీరో వచ్చి వాళ్ళ కష్టాలని తీర్చేస్తాడు. నమ్మట్లేదా? కావాలంటే చూపిస్తాను. అతడు బాసర్లపూడిలో ఉండే సత్యనారాయణమూర్తి గారికి నాయుడితో గొడవలు, పొలం అమ్మలేందే మనవరాలికి పెళ్లి చేయలేని సిచ్యువేషన్లో ఉంటే నందగోపాల్ పార్థులాగా వచ్చి ఈ సమస్యల్ని తీర్చేస్తాడు. సెకండ్ వన్, కలేజా. త్రివిక్రమ్ గారి కెరియర్లోనే ఆల్ టైమ్ క్లాసిక్స్లో ఇదొకటి. దిలావర్ సింగ్ ఫ్యామిలీకి చెక్ ఇచ్చి వాళ్ళకి సహాయం చేసిన సీతారామరాజు అంతుపట్టని చావులతో అల్లాడిపోతున్న పాలి ప్రజల సమస్యల్ని ఎలా తీర్చాడు, వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడాడు అనేదే కలేజా స్టోరీ. అత్తారింటికి దారేది. అత్తయ్య ఫ్యామిలీ హోటల్ అమ్ముకునే సిచ్యువేషన్లో సివియర్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటుంది. అత్తయ్య కూతుళ్ళ ప్రేమ వ్యవహారాలతో పాటు మామయ్య అనారోగ్య సమస్యలను కూడా తీర్చేస్తూ వాళ్ళని కాపాడుతూ ఉంటాడు గౌతమ్ నంద. అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ అయింది కదా, ఇంకేముందులే అనుకున్నారేమో మరి. ఇంకా అదే స్టోరీని మార్చి తీయటం మొదలుపెట్టారు ఆయన. ఫోర్త్ వన్, సన్ ఆఫ్ సత్యమూర్తి. హీరో ఫ్యామిలీ అప్పుల పాలై క్రిటికల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు హీరో ఎలా ఆ కుటుంబ కష్టాన్ని తీర్చాడన్నదే ఈ విరాజ్ కథ. ఫిఫ్త్ వన్, సేమ్ అదే సన్ ఆఫ్ సత్యమూర్తి స్టోరీ. హీరో ఫ్యామిలీ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంటుంది. హీరో ఆ అప్పులన్నీ తీర్చేసి కష్టాలు ఎలా దాటాడనేదే ఆ కథ. ఇంకా ఈ ఫార్మాట్ని చూసి జనాలకే విసుగొచ్చిందేమో. సేమ్ ఇదే ఫార్మాట్తో తీసిన అజ్ఞాతవాసి సినిమాని మాత్రం ఆడియన్స్ తిప్పికొట్టారు. సీఈఓ చనిపోవడంతో కష్టాల్లో ఉన్న కంపెనీని, తల్లిని ఆదుకోవడం కోసం తన ఫాదర్ డెత్ మిస్టరీని ఎంక్వైరీ చేసే అభిషిక్త భార్గవ్ కథే అజ్ఞాతవాసి. అండ్ ఫైనల్లీ సెవెంత్ వన్, అలా వైకుంఠపురంలో. ఏఆర్కే కంపెనీ నష్టాల్లో ఉంటుంది. ఏఆర్కే కొడుకు సరిగా లేకపోవడం, ఏఆర్కేకి వైఫ్తో గొడవలు ఉండటం, ఏఆర్కే ఫ్యామిలీలో సఖ్యత లేకపోవటం, ఇలా కష్టాల్లో ఉన్న ఏఆర్కే ఫ్యామిలీని బంటు వచ్చి కాపాడుతాడు. ఈ 7 సినిమాల్లో స్టోరీ ప్లాట్స్ అన్నీ డిఫరెంట్. అత్తయ్యను వెనక్కి తీసుకొచ్చి ఫ్యామిలీని రీయూనియన్ చేయడం, ఒక కిల్లర్ ఫ్యామిలీ మ్యాన్ లాగా మారిపోవడం, చిన్నప్పుడు కొడుకులు మారిపోవడం, అప్పుల బాధలు, కంపెనీ సీఈఓ స్టోరీ. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అరవింద సమేత వీర రాఘవలో కూడా హీరోయిన్ ఫ్యామిలీ థ్రెట్లో ఉంటే హీరోనే కాపాడుతూ ఉంటాడు. ఇలా సినిమా ప్లాట్స్ డిఫరెంటే అయినా త్రివిక్రమ్ గారు మాత్రం ఈ కాన్ఫ్లిక్ట్ని వదలటం లేదు. ఈ 7 స్టోరీస్లో డ్రామాను పండించడం కోసం ఆయన ఎప్పుడూ ఒకటే కాన్ఫ్లిక్ట్ని రాసుకుంటున్నారు. ఇది ఇలానే కంటిన్యూ అయితే త్రివిక్రమ్ గారి కెరియర్లో టఫ్ టైంని ఫేస్ చేయడానికి దగ్గరలో ఉన్నారు. ఎందుకంటే ఆడియన్స్కి ఈ కైండ్ ఆఫ్ నెరేషన్ మీద ఏదో ఒక పాయింట్లో విసుగొచ్చేస్తుంది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ తీసిన పూరి గారు, సీను వైట్ల గారి కెరియర్ ఇప్పుడు టఫ్ టైంలో ఉంది. ఇలాంటి ఒక సాచురేటెడ్ స్టేజ్కి చేరుకోవడానికి త్రివిక్రమ్ గారు చాలా దగ్గరలో ఉన్నారు. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి అయితే ఇంతే. మరి పూరి జగన్నాథ్, సీను వైట్ల, వివి వినాయక్ ఇలా ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ తీసిన డైరెక్టర్స్ ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నారనే కంటెక్స్ట్ మీద సాచురేటెడ్ డైరెక్షన్ అనే వీడియో రాబోతుంది. ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో పెట్టగానే వెంటనే మీకు తెలిసిపోతుంది. సాచురేటెడ్ డైరెక్షన్ అనే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.